9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఈస్వి గ్రామంలో ప్లాట్ల పట్టాల వివాదం తీవ్రం. అసలైన పట్టాలేవి, నకిలీ పట్టాలేవి? రెవెన్యూ శాఖ తక్షణమే విచారణ చేపట్టాలని పట్టాదార్ల డిమాండ్. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఈస్వి గ్రామంలో ప్లాట్ల పట్టాల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నంబర్ 210/2, 3, 4, 5లోని ప్లాట్ నంబర్ 56తో పాటు సర్వే నంబర్ 230/2లో కూడా పట్టా మార్పిడులు జరిగాయని పట్టాదార్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనగా ప్లాట్ల యాజమాన్యంపై గ్రామస్తుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పట్టాదార్లు ఆంజనేయులు, దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తమకు ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ కె. మీనాక్షినాయుడు నివాసంలో అధికారికంగా ప్లాట్ల పట్టాలు అందజేశారని తెలిపారు. అయితే అదే ప్లాట్లకు సంబంధించిన నకిలీ పట్టాలను కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారుల సహకారంతో సృష్టించి వాటిని ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అధికారికంగా మాకు అందజేసిన ప్లాట్ల పట్టాలు మా వద్ద ఉండగా అదే ప్లాట్లకు మరోసారి నకిలీ పట్టాలు ఎలా జారీ అవుతున్నాయి? ప్రజలను మోసం చేసే విధంగా ఈ వ్యవహారం సాగడం ఎంతవరకు సమంజసం అని ఆంజనేయులు ప్రశ్నించారు. అలాగే గతంలో ఎంఆర్ఓ కార్యాలయం జారీ చేసిన పట్టాలపై ఉన్న అధికారిక ముద్రలు, ప్రస్తుతం చలామణిలో ఉన్న పట్టాలపై కనిపిస్తున్న ముద్రలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని తెలిపారు. దీంతో అసలైన పట్టాలేవి, నకిలీ పట్టాలేవి అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ వివాదం కారణంగా ఈస్వి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ప్లాట్ల యాజమాన్యంపై గ్రామస్తులు పరస్పరం వాగ్వాదాలకు దిగుతున్నారని తెలిపారు. పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై జిల్లా రెవెన్యూ అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి అసలైన ప్లాట్ల పట్టాలు ఎవరివో, నకిలీ పట్టాలు ఎవరు సృష్టించారో పూర్తిస్థాయిలో నిర్ధారించాలని పట్టాదార్లు డిమాండ్ చేశారు. నకిలీ పట్టాలు తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నిజమైన ప్లాట్ యజమానులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ ప్లాట్ల పట్టాల వివాదం ఆదోని మండలంలో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ గ్రామస్తుల్లో నెలకొంది. అధికారులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి అసలైన ప్లాట్ యజమానులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఈస్వి గ్రామంలోన ఈ సర్వే నెంబర్కు సంబంధించి పట్టా నెంబర్ కూడా లేదు. ఈ ఈస్వి గ్రామంలోన సర్వే నెంబర్ 230/A2 అనే సర్వే నెంబర్ కూడా లేదు. అలాంటి దాంట్లోన 2017లోన ఒక నకిలీ పట్టా సృష్టించి కోర్టులో ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ సెకండ్ జూనియర్ సివిల్ కోర్టులోన దీనికి సంబంధించిన సర్వే నెంబర్ కోర్టులో ఉంది. అయినా కూడా 2017లోన ఒక 2017 డాక్యుమెంట్ ఒక నకిలీ పట్టా సర్వే నెంబర్ కూడా లేకున్నట్ల, ఈ సర్వే నెంబరు అస్సలు ఈ డాక్యుమెంట్ లేకున్నట్ల ఒక సెక్రటరీ దాని మీద ఆ సర్వే నెంబర్ మీద సెక్రటరీ మల్లికార్జున ఆ సర్వే నెంబర్ మీద కరెంటు మీటర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామనేది ఒక సర్టిఫికేట్ డాక్యుమెంట్ చేసినాడు. ఇది కోర్టులో ఉంటే దీని మీద చర్యలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఇది కోర్టులో ఉన్నా కూడా కోర్టుకి రెవెన్యూ డిపార్ట్మెంటుకి సంబంధం లేదా? నేను దీని మీదే అడుగుతున్నా ఈ అధికారులను. ఈ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వాడు కానీ ఎవరు అనేది కొద్ది రోజుల్లోన దీని మీద దీని ఎవిడెన్స్ కానీ ప్రతి ఒక్కటి కొద్ది రోజుల్లోన ఎవరు అనేది కూడా చెప్తున్నా. ఇప్పుడు గ్రామాల్లోన ముగ్గురికి ఇలాంటి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోర్టులో ఉన్నా కూడా అలాంటి సర్వే నెంబర్లు లేని డాక్యుమెంట్లు కూడా సృష్టించి ఇలాంటి కక్షలు కార్పణ్యాలు చేస్తున్నాడు. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను ఈస్వి గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాము. మనకు భాను అనే వ్యక్తి పీజీఆర్ఎస్ నందు ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చినందువల్ల విచారణ నిమిత్తం ఈరోజు గ్రామానికి రావడం జరిగింది. వీరి దగ్గర ఉన్న ఇంటి పట్టాలు విషయం గురించి విచారణ చేయడమైంది, ఆధారాలు కూడా తీసుకోవడమైనది. వీటిని పై అధికారి అంటే మా తహసీల్దార్ గారికి సమర్పించి రికార్డులలో ఇంటి నివాస స్థల జాబితా ఒకటి ఉంటుంది, అందులో కూడా వెరిఫై చేసి నిర్ధారణ చేయవలసిందిగా తెలపవలసిందిగా మేము రిపోర్ట్ పంపించేస్తాం. అది
ఈ ఎవరిదైతే వీళ్ళది ఫేక్ నెంబర్ క్రియేట్ చేసేసి సర్వే నెంబర్ లేకున్నట్టు పట్టాలు ఇస్తున్నారో ఆ వ్యక్తే మాది గవర్నమెంట్ 2017లోన టీడీపీ గవర్నమెంట్లోన కె మీనాక్షి నాయుడు అన్న గారు సమక్షంలోన ఆయన చేతుల మీదుగా మా అన్న భార్యకి ఇచ్చినారు పట్ట. ఇచ్చినప్పుడు ఏవైతే ఇచ్చినాడో మన ఒక నెల క్రితం వేరే వాళ్ళకి ఇదే గ్రామానికి చెందిన వాళ్ళు వేరే వాళ్ళకి ఒక ఫేక్ పట్ట క్రియేట్ చేయించే ఒక వ్యక్తి చేయించిన తర్వాత దాన్ని మా పట్టాకు వచ్చి మాది అన్నారు. మేము ఎస్ఐ దగ్గరికి వెళ్ళాం. ఎస్ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 2 పట్టాలు తీసుకుని సర్లేండి ఇది ఎవరిది ఒరిజినల్ పట్ట ఎవరిది ఫేక్ అనేది చేసేదని ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ గారికి రిఫర్ చేసినారు. అక్కడ రిఫర్ చేసిన తర్వాత ఆయన ఉండి అది ఏందో ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరిదైతే ఫేక్ అని తేలుతుందో వాళ్ళవి కేసులు కడతామయ్యా అన్నాడు. ఈరోజు ఇస్వి గ్రామ విఆర్ఓ గారు సర్వేర్ గారు వచ్చినప్పుడు మాకు ప్రాపర్గా మేము అక్కడే ఫీల్డ్లోకి వెళ్ళి మేము అటెండ్ అయినాం. నేను మా అన్న మా వాళ్ళు అందరూ. ఎవరైతే ఫేక్ క్రియేట్ చేసుకున్న వ్యక్తులు ఊళ్ళో ఉన్నా కూడా మాకు సంబంధం లేదు మేము రామని చెప్పేసి వాళ్ళు రాలేదు. విఆర్ఓ గారిని అడిగితే అయ్యా ఏమయ్యా జరిగిందంటే లేదంటే ఇంకొకసారి కానీ వాళ్ళకి నోటీసులు ప్రాపర్గా ఇచ్చి చేస్తామన్నాడు. మేము ఒరిజినల్గా ఉన్నాం కాబట్టి మేము వెళ్తాము. నేను ఒకటే విజ్ఞప్తి చేసుకునేది ఇలాంటి వ్యక్తిని ఒక పార్టీలో తొందరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా ఆల్ రికార్డ్స్తోన మేము దాన్ని క్లుప్తంగా ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి చేస్తున్న దౌర్జన్యాలు అన్నీ మీడియాకి తెలియజేస్తాం త్వరలోనే. నా పేరు ఆంజనేయులు, నేను అడ్వకేట్ని. ఇస్వి విలేజ్ మాది. ఇప్పుడు దీంట్లోనే మీరు నేను చెప్తున్నా నా వర్షన్ అయిపోయినప్పుడు మీరు చెప్పండి. ఎంఆర్ఓ సార్లు దొంగ సర్టిఫికేట్ మీద ఓసీ కాగా 230 బై 7